మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఈరోజు తెల్లవారుజామున నల్లమల అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య తీవ్రమైన ఎన్కౌంటర్ జరిగింది. హలో అప్పన్న, ఈరోజు ఎన్కౌంటర్ ఎన్ని గంటలకు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియలేదు. పోలీసులు లోపలికి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. మేడం రండి, కెమెరా తెచ్చుకొని మీకు కావాల్సిన ఫోటోలు తీసుకోండి. పోలీసుల సమాచారం ప్రకారం వాళ్ళ రికార్డ్స్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ దళం ఇది. ఈ దళం గురించి ప్రత్యేక బృందాలు గత 3 సంవత్సరాలుగా గాలిస్తున్నాయని సమాచారం. పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన కాల్పుల్లో ఈ దళంలోని మొత్తం 15 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఈ దళ కమాండర్ లేకపోయినా ఫస్ట్ టైం దళ కమాండర్ ఫోటో ఒక బ్యాగ్ లో దొరికింది. పోలీసుల కథనం ప్రకారం గత 2 నెలలుగా దళ కమాండర్ హైదరాబాద్ లోనే ఉండొచ్చని సమాచారం. ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి. అలియాస్ కృష్ణక్క. ఈ దళానికి నాయకురాలు. ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించండి. ఆ అమ్మాయి ఏమో నక్సలైట్, చాలా బాగుంది. నువ్వేంట్రా జేబు దొంగవా? మరి నువ్వు కొండవెట్టి దొంగవా? నువ్వు యమ దొంగవా? నువ్వు దొంగ మొగుడువిరా. నువ్వేంట్రా చిలిపి దొంగవా? నువ్వేంటమ్మా దొంగల రానివా? సినిమాలు బాగా చూస్తారనుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. అది క్లాస్ తీసుకుంటున్నాను మేడం. చూశానుగా ఎంత బాగా క్లాస్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు, చేసిన కామెడీలు అన్నీ నాకు తెలుసు. మీ అందరికీ 1 వీక్ టైం ఇస్తున్నాను. సీరియస్గా మీ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా? సరే. లేకపోతే గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ చేసినందుకు మీలో ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష నేనే దగ్గరుండి వేయిస్తాను. వీళ్ళందరికీ దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నీదే. వీళ్లలో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా I'll take first action on you. Understand? Yes, madam. Very good, Radha. We need good cadets like you in this academy. Thank you, madam. Keep it up. ఇక్కడున్నావా రోమియో? నేను అలాంటివన్నీ మానేశాను. నేను మానలేదుగా. వద్దు ప్లీజ్, వదిలేవా నన్ను. గ్రీకు వీరుడు. వారేవా, వాట్ మజిల్స్. బాబాయ్, ఆ సౌండ్ గ్యారెంటీ హిట్లర్ గారి సౌండే. ఇప్పుడు గానీ మన ఇద్దరిని ఈవిడితో చూసాడు అనుకో, మన పని ఏం చేద్దాం బాబాయ్.
అయితే ఓ పని చేద్దాం రా. ఈ ఆంటీని తీసుకుని ఆడిటోరియం సూపర్ ఐడియా బాబాయ్. కమాన్ కమాన్ ఆంటీ కమాన్ 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 కమాన్. కమాన్. నేను తప్పకరా. పద పద. మీరు అలా టచ్ చేస్తుంటే ఏంటో అయిపోతుంది. వాట్ ఇస్ స్టైల్? ఓ, రండి రండి రండి. రామా రా తొందరగా. పని డార్లింగ్. అమ్మయ్యా. బాబాయ్ ఈ ప్లేస్ సేఫ్ అంటావా? ఆ రాధాగాడికి కనపడినంత వరకు సేఫ్. బాబాయ్ మ్యాటర్ లీక్ అయిపోయింది. ప్లాన్ వీక్ అయిపోయింది. వాట్ ఏ ట్విస్ట్. Boys. Wow. 1, 2, 3, 13, 15, 18, 20, 25 boys. I love boys. మేడం. కెన్ యూ డ్రైవ్? ఎస్ మేడం. హియర్. ఎక్కడికి మేడం? జస్ట్ డ్రైవ్. ఇక్కడే ఉండండి. మేడం ఓపెన్ ద లాక్ అండ్ గో ఇన్సైడ్. కృష్ణ గారు. రాధా గారు. టీవీలో మీరు నక్సలైట్ న్యూస్ వచ్చింది. అకాడమీ నుంచి ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? నా జీవితం నాశనం అయిపోయింది. దీని అంతటికి కారణం ఆ పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్? అదిగో అదిగో ఆయనే. డాడీ? డాడీయా? అవును, హీస్ మై ఫాదర్. అయిపోయింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. డాడీ వాట్స్ ఆల్ దిస్? ఈ అమ్మాయి నక్సలైట్ కాదు, సత్యం కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 5 kilometers zoom is there. Yes, ma'am. Window open. Go and check. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడ తిరిగి వస్తున్నారే మీరు? అదిగో దాన్నే అడుగు. ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదు. లేవండి, రెడీ అవ్వండి. సంధ్య పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏయ్ నువ్వేంటే పెళ్ళికి రావా? రెడీ అవ్వ పదా. నేను రాను. సరే నీ ఇష్టం. వెళ్ళొస్తామే. ఈ రోజు హత్యకు గురైన ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు భౌతిక కాయాన్ని పోస్టుమార్టం చేసి పోలీసులు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. నగర పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు కూడా వచ్చారు. ఈ కేసులో ఏమైనా క్లూ దొరికిందా? ఎంతవరకు వచ్చింది సార్ ఇన్వెస్టిగేషన్? You have an idea? కోర్టులో clues దొరికాయా? కమిషనర్ గారు చూడండి, నిజాయితీ నిజాయితీ అని 36 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవ చేసినందుకు గాను సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి.
చచ్చిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ లో ఇంకా ఏమైనా నిజాయితీ మిగిలిపోయిందేమోనని పోస్ట్ మార్టం చేసి బ్రెయిన్ లో ఆ నిజాయితీని ముక్కను కూడా తీసేసి ఇలా అప్పచెప్పారండి. చూడండి సార్, చూడండి. కమిషనర్ గారు, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని పట్టపగలే అతి దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు ఒక్కని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తుంది సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. చూడండి, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ప్లీజ్ గివ్ అస్ సమ్ టైం. ప్రతిసారి డూయింగ్ అవర్ బెస్ట్ అనడం, ఆ ఫైల్ ని అటకెక్కించేయడం, కొన్నాళ్ళకి ఈ ఫైల్ కూడా అటకెక్కేస్తుందా సార్? చూడు మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నాను. హలో సార్, ప్రెస్ తో మాట్లాడుతున్నారు మీరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, ఈ మర్డర్ గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 9393324545. ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. ప్లీజ్ హెల్ప్ us to solve this case. సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. This is my personal number 9393324545. Any information please call me directly. Please help us to solve this case. Just a minute. Excuse me. Yes. Lighter, please. Ah. Welcome to Hyderabad. వీడియో ఎక్కడి నుంచి తీసుంటారు? నిన్నటి సీసీటీవీ క్లిప్ కావాలి. ఎవరు మీరు? చెప్తే గాని బా. వెనకాలండి. రండి, వెనక్కి. అక్కడ పెట్టండి. ఓపెన్ ద క్లాత్. వెనకాల ఎవరైనా వస్తున్నారేమో చూడవే. లేదే. చూడు, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారా? వెనకాల ఏవో బైక్స్ వస్తున్నాయి. చూడటానికి రౌడీ విధవలా ఉన్నారు. అది పూరా క్లోనీ. Bloody jokes.
త్రివేణి, హౌ ఆర్ యు? ఫైన్. ఏం నాగేంద్ర అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? నేను చెప్పేనే కృష్ణవేణి, ఈ అమ్మాయి. నమస్తే మేడం. హలో. షీఈ్ త్రివేణి నాయక్, మై బ్యాచ్మేట్, డీసీపీ టాస్క్ ఫోర్స్. వాట్స్ ద ప్రాబ్లం నాగేంద్ర? ఓ మై గాడ్, ఇంత ప్రైమ్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నా పర్సనల్ కంప్యూటర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మన డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఈ కేసు వెనకాల ఉన్నారని నా అనుమానం. ఐ నీడ్ 3 months టైం టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. ఈ 3 నెలలు ఈ అమ్మాయిని ఎక్కడ దాచాలి? మొన్ననే హోమ్ మినిస్టర్ కొత్త జీవో పాస్ చేశారు. అది ఎనీబడి విత్ హానెస్టీ కెన్ జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అని. 3 months దాకా ఈ అమ్మాయిని అక్కడ ఉంచితే బెటర్ ఏమో. ఐ థింక్ షీ షుడ్ బి సేఫ్ దేర్. యు ఆర్ రైట్. మేడం, అక్కడికి వచ్చి నన్నెవరూ చంపరని గ్యారంటీ ఏంటి? సీయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్, నేనే ఆ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తాను. అండ్ ఐల్ సీ టు ఇట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ. ట్రస్ట్ మీ. అలాగే మేడం. మరి టీవీలో నక్సలైట్ అని న్యూస్ ఎలా వచ్చింది? పోలీసుల్ని మీడియాని మేనేజ్ చేసి ఈ అమ్మాయి నక్సలైట్ అని క్రియేట్ చేసిన ఫొటోస్, టెలికాస్ట్ చేసిన న్యూస్, ఇది మామూలు వ్యక్తుల పని కాదు. ఈ కేసు వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఈ అమ్మాయిని అకాడమీ నుంచి మేమే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాం. డాడీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడరాదా, అకాడమీలో ఈ అమ్మాయి నీ మాట తప్ప ఎవరి మాట వినదని తెలిసింది. ఓయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సాక్ష్యం చెప్తావా చెప్పా? నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు, నేనేమో నక్సలైట్ అయ్యాను. ఈ కేసులో సాక్ష్యం చెప్పే వరకు నేను బతుకుంటానని గ్యారంటీ లేదు. షీఈ్ వెరీ స్టబన్. తనని కన్విన్స్ చేయడం మా వల్ల కావడం లేదు. నేను సాక్ష్యం చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనని మొండిగా చెప్తోంది. కన్విన్స్ హర్. టెల్ హర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్. గో. హలో, మర్యాదగా చెప్తే వినవా? పోలీస్ ట్రీట్మెంట్ కావాలా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? డాడీ, నేను మాట్లాడు డాడీ. నీకు తెలియదు, నువ్వు తప్పుకోరా. ప్లీజ్ డాడీ, ఒక్కసారి నా మాట. అరే, మామూలుగా చెప్తే వినే టైప్ కాదురా ఇవిడి. వంచు. మేడం, మీరైనా చెప్పండి ప్లీజ్. నీకు తెలీదురా, నాలుగు తగిలిస్తే. నాగేంద్ర, నువ్వు ఆగు. కాదు త్రివేణి. గివ్ హిమ్ సమ్ టైమ్ టు టాక్ టు హర్. నువ్వు తీసుకెళ్లి కన్విన్స్ చేయి. గో. రండి. కృష్ణ గారు, మీరు రండి. త్రివేణి, నువ్వు వాడిని అనవసరంగా నమ్ముతున్నావు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో. నాగేంద్ర, నువ్వు వాళ్ళు కొడుకునే చూసుకుంటున్నావు, కానీ నేను మంచి పోలీస్ ఆఫీసర్ని చూశాను. మై జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్. ట్రస్ట్ మీ. నా కళ్ళలోకి చూడు. నువ్వేం చెప్తే అదే చేస్తాను, కానీ ఓ చిన్న కండిషన్. ఇంకోసారి ముద్దు పెట్టుకోవా? నేను సాక్ష్యం చెప్తాను. వాట్? అరే, 3 రోజుల నుంచి సాక్ష్యం చెప్పని పెద్ద. రై, ఏం చేసావు? ఏం చేసావు? రాధా, లిప్స్టిక్ తుడుచుకో. రాధా, ఈ రోజు నుంచి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు కృష్ణవేణిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఎస్ మేడం. నాగేంద్ర, కమాన్, హీల్ టేక్ కేర్. ఎవరెత్తుకెళ్లారా దాన్ని? ఎవరెత్తుకెళ్లారా దాన్ని? తెలియదన్నా.
పోలీస్ అకాడమీలో ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వేరే వాళ్ళు ఎత్తుకపోయారన్న. పోలీస్ అకాడమీలో ఎందుకు ఎత్తకలేదురా? టూ మచ్ అన్న. మన ఫేస్ లకు పోలీస్ అకాడమీలో వాళ్ళు ఎంట్రీ సరే. పోలీసు వాళ్ళే తీసుకెళ్లి అకాడమీలో దాచారు. మరి అక్కడి నుంచి దాన్ని ఎవడెత్తుకెళ్ళి ఉంటాడరా? మన కేసులు లేక వేరే కేసులకు కూడా వీక్నెస్ ఏమోనా? నీ అబ్బా ఎన్ని కేసులు అది సాక్ష్యం చెప్పుదురా? అన్న దాని ఫోటోలు అన్న ఇవి. ఇంటిని చేసుకుంటారా? ఇంత మంచి పోరుని నక్సలైట్ చేసినవేమానా? ఇది చాలా టూ మచ్ అనా. మరి ఇది పట్టదల ఆలోచనలంటే వారి ఒక్కలో దున్న ఎలికమ్మని ఎలికమ్మ బయటికి రాయి అంటే వస్తా ఆదిరా. పొగ పెట్టినవనుకో ఉరుక్కుంటా బయటకు వస్తుంది. అట్లనే ఈ టైప్ లో పొగ పెట్టిన. ఏమో అన్న మాకైతే అర్థమైతలేదు. నీకు అర్థం కాదురా. కష్టపడి నీ ఫోటో సంపాదించి ఎంతో మందిని మేనేజ్ చేసి నిన్ను మావోయిస్ట్ గా క్రియేట్ చేసి అందరినీ నమ్మిస్తే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? ఆ? ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాడు ఫోన్ చేశాడనుకో, ఆడికి నేను ఏం సమాధానం చెప్పాలి? ఆ కమిషనర్ ని చాలా తక్కువ అంచనా వేశా. హీస్ వెరీ ఇంటెలిజెంట్. ఆ విట్నెస్ ని తీసుకెళ్లి అకాడమీలో దాచాడంట. ఐ లైక్ ఇట్. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే జైల్లో కూర్చుని ఐ లైక్ ఇట్ అంటావేంటయ్యా? ఆ కమిషనర్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసుగా? అవన్నీ నాకు వదిలేసాయి. నాకున్న కాంటాక్ట్స్ అన్ని మూవ్ చేస్తా. విట్నెస్ కోర్టుకెళ్లే లోపు ఎత్తుకొచ్చేస్తా. వాడు చాలా డేంజరస్. అబ్జర్వేషన్ లో ఉన్నారుగా. ఈ స్పెషల్ జైల్లో ఉన్నది ఒకే ఒక ఖైదీ కదా సార్. రోజంతా ఏం చేస్తుంటాడు? తినటం, ఎక్సర్సైజ్ చేయటం, వాళ్ళ వాడు మాట్లాడుకోవడం. ప్రేమ్, కమిషనర్ వస్తున్నాడు, ఫోన్ పెట్టకుండా విను. నోరేమైనా విప్పించగలిగారా? ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీలను ఉపయోగించాం, అయినా నోరు విప్పడం లేదు సార్. లాభం లేదయ్యా. థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సింది. కమాన్. వాట్ కమిషనర్? థర్డ్ డిగ్రీ? I'm ready. Stop it! ఏం కమిషనర్ గారు, మీ వాళ్ళంతా అలసిపోయినట్టున్నారు, ఇక బయలుదేరండి. You bastard! ఏంట్రా నీ హెడ్ వెయిట్? ఎవడో నేను ఇండియాకి రప్పించింది? ఎవడో నీకు లాయర్ని పెట్టింది? ఎవడో నీకు రామ్మోహన్ రావు చంపని కాంటాక్ట్ ఇచ్చింది? ఓపెన్ యువర్ మౌత్. ప్రేమ్ 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 అనే 2 అక్షరాలు చెప్పడానికి నాకెంతో టైం పట్టదు. త్వరలోనే నా జడ్జిమెంట్ కి డేట్ ఫిక్స్ చేస్తారు. ఈలోగా నువ్వు ఆ విట్నెస్ ని పట్టుకుంటే సరే సరే, లేదంటే ఏం జరిగినా ఇద్దరం కలిసే అనుభవిద్దాం. సరేనా? ఏమంటున్నానా? ఏమైందన్నా? ఇన్నాళ్ళు పెట్టేటోని తిట్టేటోని అన్నా, ఇప్పుడేందన్నా గిట్లా కొడుతున్నావు? నువ్వు మారిపోయినావు అన్నా. ముందట్లెక్క బాగా కొట్టినావా? చూసిపోయిందనా? సారీరా, నొప్పైందా? ఏం చేయాలరా? ఇవాళ రేపు ఆ జైల్లో ఉన్నంతో టెన్షన్ పెరిగిపోయింది. గంతే, ఆయన మీద కోపం మీ మీద చూపించిన. ఎన్న మంచిగా రాయండిరమ్మా. బతికి ఆ జైలుకి భయపడేందనా? టూ మచ్ అనా? దాని గురించి భయం కాదురా, గాని తానున్న రామ్మోహన్ రావు గారి ఫైల్ గురించి ఆలోచిస్తాను. ఆ ఫైల్ ఆందేరుంటే మనకేం భయమన్నా? గాని తానున్న ఫైల్లో ప్రతి పేజీలోనూ మన పాపాల చుట్టూ మొత్తం ఉన్నదిరా. అందుకే టెన్షన్. మనకు కావాల్సింది అంతానున్న ఫైలు, ఆయనకి కావాల్సింది విట్నెస్.
ఏంట్రా గొడవ? రాధగారండి